వన్ వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ఎస్ఎస్సి జీడి, ఎంటీఎస్, హవాల్దార్ మరియు సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఉద్యోగాలకు మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్స్ని ప్రతిరోజు ఒకటి మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుందండి. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో సో మీకైతే ఇవి చాలా బాగా యూస్ఫుల్ అవుతాయండి. మంచి ప్రాక్టీస్కి ఇవి ఉపయోగపడతాయి. ఓకేనా? తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి. ఈ యొక్క పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందరూ కూడా జాయిన్ అవ్వండి. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 1, ఫీఫా వరల్డ్ కప్ 2022 గోల్డెన్ బాల్ విజేతగా నిలిచిన వారు ఎవరు? ఫీఫా వరల్డ్ కప్ 2022 గోల్డెన్ బాల్ విజేత ఎవరండి? ఆన్సర్ ఆప్షన్ 4 అండి, లియోనల్ మెస్సీ. ఓకేనా? మెస్సీకి రావడం జరిగింది. నెక్స్ట్ వన్, 69వ జాతీయ అవార్డులలో ఉత్తమ చిత్రం అవార్డు పొందిన చిత్రం ఏది? 69వ నేషనల్ అవార్డ్స్లో అండి ఏ చిత్రానికి వచ్చింది? ఆప్షన్ 1 నంబి ఎఫెక్ట్. ఓకే, మాధవన్ గారు నటించినటువంటి నంబి నారాయణ గారి బయోపిక్ అండి. ఇది చాలా చాలా బాగుంటుంది. నంబి ఎఫెక్ట్ అండి సినిమా పేరు. ఓకేనా? నెక్స్ట్ వన్, సాంచి స్తూపంకు ద్వార ప్రాకారం నిర్మించి శాసనాన్ని వేయించినటువంటి రాజు ఎవరు? సాంచి స్తూపానికి ద్వార ప్రాకారం నిర్మించి శాసనాన్ని వేయించిన వారు. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, 2వ శాతకర్ణి. నెక్స్ట్ వన్, బుద్ధ చరిత గ్రంథంను రచించిన వారు. బుద్ధ చరిత గ్రంథంను రచించిన వారు. ఆప్షన్ 2 అండి, అశ్వఘోషుడు. ఎవరు? అశ్వఘోషుడు. నెక్స్ట్ వన్, సింధు నాగరికత కాలంలోని బన్వాలీలో ఏ ధాన్యాలు బయలుపడ్డాయి? సింధు నాగరికత కాలంలో బన్వాలీలో ఏ ధాన్యాలు బయటపడ్డాయి? ఆప్షన్ 3 బార్లీ. బార్లీ ధాన్యాలు ఇక్కడ బయలుపడ్డాయి. నెక్స్ట్ వన్, నందాదేవి జాతీయ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? నందాదేవి జాతీయ పార్క్. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఈ యొక్క జాతీయ పార్క్ అయితే ఉంది. నెక్స్ట్ వన్, విమానం యొక్క రెక్కలను ఒక ప్రత్యేక ఆకారంలో తయారు చేయుటకు గల కారణం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1, రెక్క పై భాగంలో గాలి వేగము క్రింది భాగం కంటే ఎక్కువగా ఉండడానికి ఇలా తయారు చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వన్, మనిషి కంట్లో దుమ్ము కణాలు పడినప్పుడు కన్నీళ్లు రావడం అనేది ఈ క్రింది వానిలో దేనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు? ఏంటండి? వ్యాధి నిరోధకత అండి, ఇమ్యూనిటీగా దీన్ని అయితే మనం చెప్పుకుంటాం. మనిషి కళ్ళలో దుమ్ము కణాలు పడ్డప్పుడు కన్నీళ్ళు వస్తాయండి. ఓకేనా? ఆ దుమ్మును బయటికి పంపడానికి. ఓకేనా? నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో వృక్షరాజ్య ఉభయచరాలు అని వేటిని అంటారు? వృక్షరాజ్య ఉభయచరాలు. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, బ్రయోఫైటా అనేటువంటి మొక్కలను వృక్షరాజ్య ఉభయచరాలు అంటారండి. ఎందుకంటే ఇవి నీటిలో నివసిస్తాయి, బయట కూడా భూమిపైన కూడా బ్రతకగలవు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో రసాయన మార్పునకు ఉదాహరణ. రసాయన మార్పుకు ఉదాహరణ ఏంటండి? క్రింది వాటిలో నాఫ్థలిన్ ఉత్పాదనం చెందడం, పాలు పులియడం, ఇనుము అయస్కాంతంగా మారడం, ఇనుపు తుప్పు పట్టడం. ఇనుము. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, బి మరియు డీలు మాత్రమే రసాయనిక చర్యకు ఉదాహరణ. ఇనుము అయస్కాంతంగా మారడం, నెక్స్ట్ ఇనుము తుప్పు పట్టడం, ఇవన్నీ కూడా రసాయనిక చర్యకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, బ్రహ్మోస్ అనే సూపర్ సోనిక్ యుద్ధ క్షిపణిని ఏ ఏ దేశాలు సంయుక్తంగా రూపొందించాయి? బ్రహ్మోస్. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, భారతదేశము, రష్యా. బ్రహ్మ్ అనేటువంటి పేరుతో 2 నదుల పేర్లు అండి ఇవి. బ్రహ్మపుత్ర మన దేశంది, ఓస్మోస్ అనేది మరి రష్యాకు సంబంధించినదిగా చెప్పుకోవచ్చు. భారతదేశంలో అతి పురాతనమైన నూనె శుద్ధి కర్మాగారము ఎక్కడ ఉంది? ఆప్షన్ 2 దిగ్బాయ్, అస్సాం అండి. నెక్స్ట్ వన్, ఓజోను పొర ఏ వాతావరణ పొరలో నెలకొని ఉంది? ఓజోను రంధ్రము ఎక్కడ ఉంటుందండి? మరి మనకి
ఆన్సర్ ఆప్షన్ 3 స్ట్రాటో ఆవరణంలో ఉంటుందండి, ఓజోన్ పొరకి రంధ్రము. ఓకేనా. నెక్స్ట్ వన్, రాష్ట్ర అగంతుక నిధి ఎవరి ఆధ్వర్యంలో ఉంటుంది? రాష్ట్ర అగంతుక నిధి ఆప్షన్ 2 అండి, గవర్నర్ ఆధీనంలో ఉంటుంది. నెక్స్ట్ వన్, కేంద్ర రాష్ట్రాల మధ్య సహకార సమైక్య స్ఫూర్తిని మొదటగా సిఫారసు చేసింది ఎవరు? కేంద్ర రాష్ట్రాల మధ్య సహకార సమైక్య స్ఫూర్తిని ఏ కమిటీ అండి? ఆప్షన్ 4 ఎంఎం పూంచి కమిటీ. ఓకే, ఎంఎం పూంచి కమిటీ కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలను గురించి మొట్టమొదటగా సిఫారసు చేసినటువంటి కమిటీ అండి. నెక్స్ట్ వన్, యుఎన్ఓ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఎన్ని నిర్ణయించింది? యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అండి, ఎన్ని అవి మరి? ఆప్షన్ 3 17 లక్ష్యాలండి, 17 గోల్స్. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో 4వ లక్ష్యము దేనిని తెలియజేస్తుంది? ఆప్షన్ 2 లింగ సమానత్వము సాధించడము, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు సంబంధించి రైతులకు సహాయం చేసే ఉద్దేశంతో రూపొందించిన పథకం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, కిసాన్ రైల్. ఓకే, కిసాన్ రైల్. నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ పెట్టుబడులలో ఏ రంగానికి అత్యధిక వాటా కేటాయించారు? ఆన్సర్ ఆప్షన్ 4 విద్యుత్ రంగానికి. నెక్స్ట్ వన్, దేశీయ పారిశ్రామిక ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ విదేశాల దిగుమతులు తగ్గించాలనే ఉద్దేశంతో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ప్లాన్ అండి ఇది 2020 ఈ పథకాన్ని ప్రారంభించారండి. ఈ పథకంతో సంబంధం లేని అంశం ఏంటండి మరి క్రింది వాటిలో? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, గ్రే గూడ్స్ అనేది లేదండి. మొబైల్ ఫోన్ల తయారీ, సోలార్ పీవీ మాడ్యూల్స్, స్పెషల్ స్టీల్ అనేది ఇందులో భాగంగా ఉంటుంది. నెక్స్ట్ వన్, గిల్ట్ ఎడ్జ్డ్ మార్కెట్ అని దేనిని అంటారు? గిల్ట్ ఎడ్జ్డ్ మార్కెట్. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, ప్రభుత్వ మార్కెట్. నెక్స్ట్ వన్, కంపైలర్ అనేది ఒక డాష్, కంపైలర్ ఆప్షన్ 1 ఇది ఒక సాఫ్ట్వేర్ అండి. నెక్స్ట్ వన్, ఎంఎస్ ఎక్సెల్లో ఉన్న కాలమ్స్ సంఖ్య ఎంత? ఎంఎస్ ఎక్సెల్లో ఉన్న కాలమ్ సంఖ్య 256 కాలమ్స్ అయితే ఉంటాయి ఇందులో. బంగాళాఖాత తీర దేశాల ఆర్థిక కూటమి బిమ్స్టెక్ తొలి శిఖరాగ్ర సమావేశము ఎక్కడ జరిగింది? ఆప్షన్ 1 అండి, బ్యాంకాక్లో జరిగింది. నెక్స్ట్ వన్, భారత జాతీయ కాంగ్రెస్ తొలి ముస్లిం అధ్యక్షుడిగా ఎవరు పనిచేశారు? 25 ఆన్సర్ ఆప్షన్ 1 అండి, బబ్రుద్దీన్ త్యబ్జీ. బబ్రుద్దీన్ త్యబ్జీ గారండి, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే చూద్దామండి. అంతకంటే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చూసి కంటెంట్లోకి వెళ్దాం. ఓకే, సో గైస్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ఎస్ఎస్సి కోంబో ప్యాక్ పేరిట ఎస్ఎస్సి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ మరియు హవాల్దార్ మరియు జీడీ ఉద్యోగాలకు అన్నిటికీ కూడా ఒకే రకమైన కోంబో ప్యాక్ని అయితే అందిస్తున్నామండి. 100% సిలబస్ ప్రకారం అన్ని క్లాసెస్ ఉంటాయి. 20 years ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ అయితే చెప్తారండి. పర్సనల్ గైడెన్స్ కూడా అందచేయడం జరుగుతుంది. 6 months వ్యాలిడిటీతో కేవలం 799 రూపాయలకే ఫుల్ కోర్స్ అందజేస్తున్నామండి. 6 months వ్యాలిడిటీ. ఇందులో ఫ్రీ టెస్ట్ అండ్ పీడిఎఫ్లు కూడా అందజేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వారు యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. యా, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ అండి. రీడ్ ద ప్యాసేజ్ కేర్ఫుల్లీ అండ్ మార్క్ ద కరెక్ట్ ఆన్సర్స్ అని అడుగుతారు ఇలా. ద సెన్స్ ఆఫ్ అ డూమ్ ఇన్ అస్ టుడే ఈజ్ నాట్ ద ఫియర్ ఆఫ్ సైన్స్, ఇట్ ఈస్ ద ఫియర్ ఆఫ్ వార్. అండ్ ద కాజెస్ ఆఫ్ వార్ వర్ not created by science. They do not differ in kind from the known causes of the War of Jenkins, Year of the War of the Roses, which were carried on with only the most modest scientific aids. No scientific has not invented war, but as turned into the very difficult thing. The people who distrust it are not wrong. The man in the pub who says it will wipe out the world. The women in the queue who say it is the natural do not express themselves very well.
but what they are trying to say does not make sense. Next, science has enlarged the mechanism of war and it has destroyed it. Science has obviously multiplied the power of the war makers. The weapons of the moment can kill the people more secretly than those of the past. This progress as for went of another world, I must call it, has been going on for some time, and for some time it has been said of each new new weapon that is so destructive that is will be frighten people out of their wits and force nations. It gave up a war for lack of a common fodder. This hope has never been fulfilled. The act of men and women are not dictated by such a simple uh, simple compulsions, and they themselves do not stand in any simple relation to the decisions of the nation which they compose. I see no sign that the hydrogen bomb or a wife of a bacterial will be more successful in making men wise by compulsion. సో మరి చూద్దామండి దీనికి సంబంధించి విచ్ హోప్ యాజ్ నెవర్ బీన్ ఫుల్ఫిల్డ్. ఏ హోప్ అనేది ఎప్పటికీ ఫుల్ఫిల్ అవ్వదు అంట. యువర్ ఆప్షన్ 2 that a sense of a fright consequent on the discovery of a new weapon will force a nation to give up war. Next one, the effect of a science on war is that. The effect of science on war is that. ఇరవైడో ఆప్షన్ 3 అండి. It has enlarged the mechanism of war and distorted it. Next one చూద్దాం. The man in the pub says it wipe out the world. He refers to what? Option 4, science wiping out the world. Next one, a wife of a bacteria refers to. Answer option 4, biological warfare and biological warfare. The another speaks about progress in the context of science enhancing the potential of war makers. Answer option 4, ironically. Next one, choose of the sentence with appropriate article అంటూ అడుగుతున్నారండి ఇక్కడ. Option 3 is the right answer. The trump of truth is never on uncertainty. Next one, choose the sentence with appropriate preposition అండి. Choose the sentence with an appropriate preposition. That would option 1. We should always stand for equality. Important. Next one, choose the sentence with appropriate article. Answer option 2. There was a time when a religion had a sway over man. Next one, he asked his friend to allow him to go home the next day. In the indirect speech, the sentence read the follow. Option 3 అండి. He asked his friend, let me go home tomorrow. Next one చూద్దాం. A demi-official letter starts with the salutation. A demi-official letter starts with the salutation. దేంతో స్టార్ట్ అవుతుందండి? That is option 1, dear sir. Next one, choose the correct meaning of the word ravenous from the following. Answer option 1, starving. Next one, are you coming home with me? He asked. The sentence would read indirect speech as. Indirect speech lo andi. Option 2, he asked me whether I was going home with him.
నెక్స్ట్ వన్, కరెక్ట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అండి. సో ఇందులో కరెక్ట్ ఉన్నటువంటి సెంటెన్స్ ఏది అని అడుగుతున్నారండి. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్. వాట్ ఆర్ దోస్ థింగ్స్ డూయింగ్ హియర్ ఈజ్ వాట్ ఐ వుడ్ లైక్ టు నో. నెక్స్ట్ వన్, మే కమ్ ఇన్ సార్. ద స్టూడెంట్ ఎంటరింగ్ ద క్లాస్ రూమ్ ఈజ్ డాష్ ఇన్ ద రిక్వెస్ట్. ఇలాంటి రిక్వెస్ట్ అడుగుతారండి మరి ఇక్కడ. 40 ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, డిస్కోర్టియస్. ఓకే, డిస్కోర్టియస్. నెక్స్ట్ వన్, మార్క్ ద సెంటెన్స్ విచ్ ఈజ్ అ సింపుల్ సెంటెన్స్. క్రింది వాటిలో సింపుల్ సెంటెన్స్ ఏది అని అడుగుతున్నారండి. విజిటింగ్ రిలేషన్స్ కెన్ బి ఏ న్యూసెన్స్. నెక్స్ట్ వన్, వెన్ మాథ్యూ ఆర్నాల్డ్ వాజ్ ఏ స్కూల్ బాయ్ he wrote a poetry, the correct simple form of the sentence. 41 option 3 అండి. When Matthew Arnold wrote a poetry, he was a school boy. Next one, mark the appropriate active voice from form of the sentence given below. The students were asked by the teacher when they would go on a conducted tour. టూర్కి ఎప్పుడు వెళ్దాము అని చెప్పేసి అడుగుతున్నారు. 42 ఆప్షన్ 1 అండి. ద టీచర్ ఆస్క్డ్ ద స్టూడెంట్స్ వెన్ దే వుడ్ గో ఆన్ ఏ కండక్టెడ్ టూర్. ఆప్షన్ 1. నెక్స్ట్ వన్, వెన్ ద క్రూ ఆఫ్ ది క్లాక్ వాజ్ హర్డ్ 3 times the ghost disappear. The correct compound sentence from this form of this is, చూద్దాం. వాట్ ఇస్ ద ఆప్షన్ 1? కాంపౌండ్ వర్డ్ అంటే రెండింటిని కలపాలి. ద క్రౌ ఆఫ్ ది కాక్ వాజ్ హర్డ్ 3 times and the ghost disappeared. Next one, shut the door. This sentence in a positive voice is, shut the door. This sentence in positive voice. 44 option 4 అండి, let the door be shut. Next, choose the sentence with an appropriate preposition. 45 option 3. The minister was angry at the lack of security in the airport. Next one, find the sentence in which the verb is correctly used. Option 1, it's time the government took a decision in the matter. Next one, which of the choices below best suit to the blank? చూద్దాం. A flatterer is capable of dash difference to authority. What is 7 option 2 అండి, అబ్జెక్ట్. చూస్ ద సెంటెన్స్ విత్ ద కరెక్ట్ టెన్స్. క్రింది వాటిలో కరెక్ట్ టెన్స్లో ఉన్నది ఏంటి అని అడుగుతున్నారండి. 48 ఆప్షన్ 3 అండి, when I was crossing the bridge I met with an accident. Next one, choose from the following options the word with the right spelling which means native. 49 answer option 4 అండి, indigenous. Okay, indigenous. Next one, sweet are the use of adversity. Which of the following word is the antonym of the word adversity? Answer option 3 అండి, prosperity. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఎస్సి, ఎంటీఎస్, జీడీ, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అంతేకాకుండా దీని యొక్క పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బై.